అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో పోషకాహారము, విటమిన్ ఏ పాత్ర గురించి తెలుసుకుందాం. అలాగే ఆరోగ్యంలో విటమిన్ ఏ ఎక్కువైతే ఎటువంటి సమస్యలు వస్తాయి, విటమిన్ ఏ తగ్గిపోతే ఎటువంటి సమస్యలు వస్తాయి అనేటువంటి వివరాల గురించి కూడాను సంపూర్ణంగా తెలుసుకుందాం. ముఖ్యంగా పోషకాహారము అంటే మన శరీరాన్ని సవ్యంగా పోషించటానికి ఉపయోగపడేటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలు కలిగిన దాన్నే పోషకాహారము అంటారు. ఈ అన్ని రకాల ఆహార పదార్థాలు అంటే వీటినే పోషకాలు అని కూడా అంటారు. న్యూట్రియంట్స్ అని ఇంగ్లీష్లో అంటారండి. ఇవి మాంసకృత్తులు, ప్రోటీన్లు, ఫ్యాట్స్, కొవ్వు పదార్థములు, కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థములు, విటమిన్లు, మినరల్స్, ఖనిజ లవణములు ఇవన్నీ వస్తాయండి. ఈ పోషకాహాలు ఎంత మేరకు కావాలో అంత మేరకు తీసుకున్నప్పుడు మన శరీరం యొక్క పోషణ సవ్యంగా ఉండి ఆరోగ్యం సవ్యంగా ఉంటుంది. కనుక ఈ పోషకాహారాల్లో మనం తెలుసుకున్న ఈ పోషక పదార్థాలలో ముఖ్యంగా విటమిన్స్ అనే విషయంలో రెండు రకాలైనటువంటి విటమిన్స్ ఉన్నాయి. అవి క్రొవ్వు పదార్థాల్లో కరిగే విటమిన్లు, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటారు, లేదా నీటిలో కరిగేటువంటి విటమిన్లు, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని అంటారు. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్లో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే అనేటువంటి 4 విటమిన్లు ఉన్నాయి. వీటిల్లో విటమిన్ ఏ గురించి ఈరోజు మనం ప్రత్యేకంగా దాని యొక్క సవివరంగా తెలుసుకుందాం. ఆ విటమిన్ ఏ గురించి తెలుసుకోవాలంటే దాని యొక్క శాస్త్రీయ నామం, కెమికల్ నామం ఏమిటంటే రెటినాల్ అని అంటారండి. ఈ రెటినాల్ అనేటువంటిది జీవ సంబంధమైనటువంటి, అంటే మనుషుల్లోనూ జంతువుల్లోనూ మాత్రమే ఉంటుంది. మొక్కలలో రెటినాల్ అనేది ఉండదు. కానీ రెటినాల్ ఏర్పడటానికి మొక్కల నుంచి వచ్చేటువంటి కెరోటీన్స్ అనేటువంటి, దీన్నే ప్రోవిటమిన్ అని కూడా అంటారు. ఈ కెరోటీన్స్ అన్ని రకాల మొక్కలలో ఉంటాయి. ఈ జంతువులు ఆ మొక్కల్ని తిన్నప్పుడు ఈ కెరోటీన్స్ వాటి శరీరంలోకి వెళ్ళి ఈ కెరోటీన్స్ అన్నీ కూడా రెటినాల్గా, విటమిన్ ఏగా రూపాంతరం చెంది ఉంటాయి. మాంసాహారం తినటం ద్వారా రెటినాల్ మన శరీరంలోకి వస్తుంది. అలాగే శాకాహారము ద్వారా కెరోటీన్స్ అనేటువంటి ఎల్లో, అంటే పసుపు రంగు కలిగినటువంటి పిగ్మెంట్స్ రూపంలో మన శరీరంలోకి వస్తుంది. మన శరీరంలో ఈ కెరోటిన్ అనేటువంటిది రెటినాల్గా మారిపోతుంది. కనుక రెటినాల్ అనేది క్రియాశీలకమైనటువంటి విటమిన్ ఏ, అది మనకి లభ్యమవుతుంది. అయితే ఈ లభ్యమయ్యేటువంటి రెటినాల్ లేదా విటమిన్ ఏ ఎంత మోతాదులో కావాలి, ఆ మోతాదు తగ్గినప్పుడు ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఆ మోతాదు బాగా పెరిగితే ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. అసలు ఇవి లభ్యమయ్యేటువంటిది ఏంటి, సోర్సెస్ అంటారండి. ఎలా లభ్యం అవుతాయంటే బాగా ఎక్కువగా రెటినాల్, విటమిన్ ఏ ఫిష్ లివర్ ఆయిల్స్, చేపల కాలేయపు నూనెలలో విపరీతంగా ఉంటుంది. అందుకని ఈ షార్క్ చేపలు అనండి, కార్డ్ అనే చేపలు కానీ, హాలిబట్ అనే చేపల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. మా చిన్నతనంలో గుర్తు షార్కోఫెర్రాల్ అనేటువంటి సిరప్లు కూడా వచ్చాయి. అలాగే ఇప్పుడు మనం కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో విటమిన్ ఏ లోపం ఉన్న వాళ్ళకి A&D క్యాప్సూల్స్ ఇస్తున్నాము. అవి చిన్న బల్లిగుడ్లులాగా ఉంటాయండి. వాటిల్లో ఉండేది కూడాను ఈ షార్కోఫెర్రాలే. కాబట్టి అత్యంత అధికంగా విటమిన్ ఏ లభ్యమయ్యేది ఈ యొక్క ఫిష్ లివర్ ఆయిల్స్ నుంచి వస్తాయి. మరి మనం తినే ఆహార పదార్థాల్లో పాలు, వెన్న, మరి అట్లాగే ఎగ్ యోక్, కోడిగుడ్డులో ఉన్నటువంటి పసుపు సొన, అట్లాగే మాంసాహారం ద్వారా తినేటువంటి లివరు, వీటిల్లో చాలా విటమిన్ ఏ లభ్యమవుతూ ఉంటుంది. అలాగే ఆకుకూరలు, శాకాహారంలోకి వచ్చేటప్పటికి అన్ని రకాల ఆకుకూరల్లో ముఖ్యంగా తోటకూరలో చాలా ఎక్కువగా
పాలకూరలో ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది. అలాగే టొమాటోసు, ఇంకా క్యారెట్లు, పంప్కిన్ అంటే గుమ్మడికాయ, పసుపు రంగులో మారినటువంటి గుమ్మడికాయల్లో, అలాగే క్యాప్సికమ్ అనేటువంటి మిరపకాయలు వస్తున్నాయి, వాటిల్లో కూడా పసుపు రంగులో ఉండే వాటిల్లో ఎక్కువగా లభ్యమవుతూ ఉంటాయి. అలాగే ఫ్రూట్స్లోకి వచ్చేటప్పటికి పప్పాయ, అలాగే మ్యాంగోస్ పండినటువంటి మామిడికాయలు, అలాగే సపోటాలలో, వాటర్ మెలన్ పుచ్చకాయల్లో, అలాగే జాక్ ఫ్రూట్స్ అంటే పనసకాయ, మన జాక్ ఫ్రూట్స్లో ఎక్కువగా లభ్యమవుతూ ఉంటాయి. ఇటువంటి ఆహారాలు మనం తినే ఆహారంలో సహజంగా ఉండేవే కనుక ఆకుకూరలు, కాయగూరలు, నాన్ వెజిటేరియన్సు సహజంగా మనకి కావలసినంత విటమిన్ ఏ లభ్యమవుతూ ఉంటుంది. అంటే మనం ఎప్పటి వరకు అయితే బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ ఉంటామో అప్పటి వరకు మనకి కావలసినంత వైటమిన్ ఏ లభ్యమవుతూ ఉంటుంది. ఒకవేళ ఆహార నియమాలు సరిగా పాటించకనో, అనారోగ్య కారణాల వల్ల సరిగా ఆహారం తీసుకోకపోవటం వల్ల కానివ్వండి, ఇటువంటి అనేక రకాల సమస్యలు ఉత్పన్నమైనప్పుడు డెఫిషియన్సీ అంటే కావలసినంత వైటమిన్ ఏ మన శరీరంలో అందుబాటులో లేని స్థితి, అది వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తాయి అంటే, ఎక్కువగా మన భారతదేశంలో ఈ డెఫిషియన్సీ విటమిన్ ఏ అనేటువంటిది మోతాదు బాగా తక్కువగా ఆహారం ద్వారా అందుబాటులో వస్తుంది. దానికి మళ్ళీ చాలా రకాల కారణాలు ఉన్నాయి. ప్రజల యొక్క తెలియనితనం అనండి, తినటానికి సరిగా లేకపోవటం అనండి, గ్రామసీమల్లో ఉండేవాళ్ళు అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు, మరి పళ్ళు తినలేకపోవటం వల్ల కానివ్వండి, ఇలా జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఏమి జరుగుతుంది, మన శరీరంలో మార్పులు ఏమొస్తాయి అంటే, నైట్ బ్లైండ్నెస్, చీకటి అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటిది. తర్వాత పబ్లిక్ హెల్త్ ప్రాబ్లంగా పరిగణించబడినటువంటిదిగా ఉందండి. ఈ అంటే డిమ్ లైట్ అంటే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఇతని కళ్ళు సవ్యంగా కనపడవు, ఏదో ఒక వస్తువో ఏదో ఒకటి ఉంది ఎదురుగా అనేటువంటిది చూచాయిగా తెలుస్తుందే తప్ప అది ఏమిటి అనేటువంటిది స్పష్టంగా తెలియదు. దీన్ని రేచీకటి అంటారు. నిక్టలోపియా అని కూడా శాస్త్రీయ నామం దీనికి ఉంది. అలాగే దీనికంటే తరువాత ఇంకా ఇతర సమస్యలు ఏమొస్తాయంటే బైటాట్ స్పాట్స్ అనేవి వస్తాయి. అంటే వెండి రంగులో మన ముక్కోణాల్లో ఉండేటువంటి చిన్న చిన్న మచ్చలు ఈ కంటికి ఈ చివరున్న కొలుకుల్లో, అంటే మనకి ఆ బయట వైపు ఉన్నటువంటి కొలుకుల్లో ఆ తెల్లటి గుడ్డు మీద ఈ మచ్చలు మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి. వీటిల్ని బైటాట్ స్పాట్స్ అంటారు. ఇవి గమనించినప్పుడు వెంటనే విటమిన్ ఏ డెఫిషియన్సీ వస్తోంది కాబట్టి వెంటనే విటమిన్ ఏ సప్లిమెంటేషన్ ఇస్తూ ఆ యొక్క మచ్చలు పోయే వరకు అతనితో సవ్యంగా ఆహార నియమాలు, విటమిన్లు ఇవ్వటం అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే మరొకటి జీరోసిస్ అంటే మన ఎడారుల్లో నీళ్లు ఉండవు, తేమ తడి ఉండదు, అంతా పొడిగా డ్రైగా ఉంటుంది. అలాగే మన కంటిలో ఉన్నటువంటి ఈ తెల్లగుడ్డు అనండి, మధ్యలో ఉన్నటువంటి ఈ రంగులో ఉన్నటువంటి గుడ్డు అంటే కంజంక్టైవా కానివ్వండి, లేకపోతే కార్నియా కానివ్వండి, ఈ రెండిట్లో కూడా ఈ జీరోసిస్ అనేటువంటి ప్రక్రియ ద్వారా అనేక రకాల సమస్యలు ఉత్పన్నమై అది మొత్తం కూడా తేమగా ఎప్పుడూ మెరుస్తూ స్మూత్గా ఉండవలసింది గట్టిపడి డ్రై అయిపోయి పగుళ్ళు వచ్చినట్లుగా మారిపోయి కెరాటినైజేషన్ అంటే బాగా గట్టిపడినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి సవ్యంగా పనిచేయని స్థితిలోకి వెళ్ళి ఇంకా అలాగే పోతూ ఉంటే ఖచ్చితంగా కంటి చూపు కోల్పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ మధ్యలో ఉన్నటువంటి కార్నియా లేక రంగులో ఉన్నటువంటి ఆ గుడ్డులో బాగా డ్రై అయిపోయిన తర్వాత, మొద్దుబారిపోయిన తర్వాత పగుళ్ళు వచ్చి తద్వారా అల్సర్స్, చిన్న చిన్న గాయాలు ఏర్పడటం జరిగి ఆ గాయాల ద్వారా రక్తస్రావం రావటం, దాని ద్వారా కన్నంతా ఎర్రగా అయిపోవటం, ఇటువంటి లక్షణాలు కూడా వస్తాయి. అలాగే మరి ఫ్రీనోడర్మా అని మరొక రకమైనది ఉంది. అది ఏమిటి అంటే
ఫ్రీనోడర్మా అంటే కప్ప చర్మం లాగా చిన్న చిన్న బుడిపిలుగా వస్తాయి, ప్యాప్యూల్స్ అంటారండి. సహజంగా మోచేయికి వెనక వైపున, మోకాలు పైన ఇటువంటి మనం ఈ గ్రామాల్లో ఉన్నటువంటి స్కూల్ పిల్లలను కనుక సర్వే చేసినట్లయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. ఫ్రీనోడర్మా అది కూడా విటమిన్ ఏ డెఫిషియన్సీలో ఉంది అని మనకి తెలియజేస్తుంది. సో బైటాట్ స్పాట్స్ కానివ్వండి, కెరటోమలేషియా కానివ్వండి, లేకపోతే జీరోసిస్ ఆఫ్ కంజంక్టైవా ఆర్ కార్నియా కానివ్వండి, ఇవన్నీ కూడా విటమిన్ ఏ లోపం వచ్చింది అని మనకి తెలియజేసేటువంటి లక్షణాలు. ఇటువంటి తెలుసుకున్న వెంటనే అర్జెంటుగా ముందు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇవి ఎందుకు వచ్చినాయి, దీనివల్ల నష్టం ఉందా లేదా అని గ్రహించి వారు చెప్పిన విధంగా మందులు ఏమైనా అవసరమైతే వాడుతూ వాటితో పాటు ఆహార నియమాలను కూడా పాటించి అవి అంతటితోనే తగ్గిపోయి కంటి చూపుకి ఇబ్బంది లేకుండా ఉండేట్లుగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వస్తాయి కాబట్టి చిన్నపిల్లల్లో కాస్త ఆహార మార్పులు గనక మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇవన్నిటి నుంచి బయటపడి వాళ్ళు చూపులో ఎటువంటి తేడా లేకుండా ప్రశాంతంగా ఉండవచ్చు. అలాగే ఎవరెవరికి ఎంత మేరకు కావాల్సి ఉంటుంది ఈ విటమిన్ ఏ అనేది, ఈ విటమిన్ ఏని ఇంటర్నేషనల్ యూనిట్స్లో కొలుస్తారు. అలా యూనిట్స్లో కొలిసినప్పుడు ఎన్ని కావాలి అంటే ఒక రోజుకి మగవాళ్ళకి 5000 యూనిట్లు కావాలి, ఇంటర్నేషనల్ యూనిట్స్ IU అంటామండి. ఆడవారికి 4000 ఇంటర్నేషనల్ యూనిట్స్ కావాలి. అదే స్త్రీలు ప్రెగ్నెంట్గా ఉన్నట్లయితే 6000 ఆ ఇంటర్నేషనల్ యూనిట్స్ కావాలి. అలాగే చిన్నపిల్లల్లో యావరేజ్న 2000 యూనిట్స్ ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ ఏ ఆర్ రెటినాల్ మనకి ఆహారం ద్వారా అందితే అది సరిపోతుంది. అలా కాకుండా ఈ మధ్యకాలంలో మనం గమనిస్తున్నాం చిన్నపిల్లల్లో అనేక కంటి సమస్యలు వస్తున్నాయి. వీటికి ఆహార లోపం కూడా మనం పరిగణనలోకి తీసుకోవలసినటువంటి ముఖ్యమైన అంశమే. కనుక సరైనటువంటి బ్యాలెన్స్డ్ డైట్ పిల్లలకి ఇవ్వాలి, పాలు ఇవ్వాలి. అలాగే రోజు ఒక కోడిగుడ్డు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలియజేస్తున్నారు. కాబట్టి చిన్న పిల్లలందరికీ కూడా ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తినిపించటం ప్రతి తల్లిదండ్రులు కనుక తెలుసుకొని అలవాటుగా చేసుకోగలిగితే వాళ్ళకి చాలా వరకు ఆరోగ్యం బాగుంటమే కాకుండా మరి మాంసకృత్తులు సవ్యంగా అంది, ఫ్యాట్స్ ఆయిల్స్ సవ్యంగా అంది, ఈ విటమిన్ ఏ కూడా కరెక్ట్గా అందుబాటులో ఉండటం వలన వాళ్ళకి కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే మరి ఈ సమస్య ఎట్లా ఉంది మన దేశంలో అని చూస్తే యావరేజ్న భారతదేశంలో సుమారుగా 1,00,000 మందికి సంవత్సరానికి ఈ విటమిన్ ఏ లోపం వల్ల కంటి సమస్యలు వస్తున్నాయి. సుమారుగా 1,00,000 మంది చిన్నపిల్లల్లో విటమిన్ ఏ లోపం వల్ల కంటి సమస్యలు వస్తున్నాయి యావరేజ్న. అదే ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్పిన విధానం ప్రకారం చూస్తే ప్రపంచం మీద 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు చిన్నపిల్లల్లో కంటి చూపు మందగించటం, కంటి చూపు కోల్పోవటం కేవలం విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల, కావలసిన మోతాదుల్లో అందుబాటులో లేకపోవటం వలన వస్తుంది అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థలో రికార్డులో ఉన్నటువంటి అంశం. మరి ఇట్లా ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా విటమిన్ ఏ ఎక్కువ వస్తుందని చెప్పి అవి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకున్నారనుకోండి, అది కూడా ప్రమాదమే. ఎక్సెస్ విటమిన్ ఏ అనేది మన శరీరంలో ఉండకూడదు. కనుక ఈ ఎక్సెస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, జనరల్గా లివర్లోనూ మూత్రపిండాల్లో నిల్వ ఉంటుంది, కొంతమేరకు స్టోరేజ్ ఉంటుంది. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఒకే రకమైన ఆహారాలు తినం కనుక ఎప్పుడైనా ఆహారం ద్వారా వచ్చేటువంటి విటమిన్ ఏ తక్కువగా ఉంటే దాన్ని సప్లిమెంట్ చేసుకోవటం కోసం ఈ లివర్లో ఉన్నటువంటి విటమిన్ ఏ, మూత్రపిండాల్లో ఉన్న విటమిన్ ఏని శరీరం వాడుకొని ఆ తగ్గినప్పుడు మళ్ళీ సమంగా చేసుకుంటూ ఉంటుంది. అలా కాకుండా అక్కడ కూడా నిల్వలు అయిపోయి అసలు విటమిన్ ఏ బాగా తగ్గితే పైన మనం చెప్పుకున్నటువంటి ఈ డెఫిషియన్సీ డిజార్డర్స్ వస్తాయి. అలా కాకుండా
ఉన్న స్టోరేజ్ కంటే ఇంకా ఎక్కువగా మనకి ఆహారం ద్వారా గనక లభ్యమైతే అది శరీరానికి ఖచ్చితంగా ప్రమాదకరం. అంటే ఏమి జరుగుతుంది అంటే విపరీతంగా వాంతులు రావటం, చర్మంలో అనేక రకాల మార్పులు రాసి పెళుసుబారిపోయి డ్రైగా అయిపోవటం, ఇంకా ఆకలి లేకపోవటం, మరి నిద్ర సరిగా పట్టకపోవటం, ఇంకా ఈ విపరీతమైనటువంటి నాసియా, తుమ్ములు, దగ్గు ఇటువంటి రావటం, కళ్ళమ్మ నీళ్లు, ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. కనుక ఇటువంటి లక్షణాలను మనం కాస్త గుర్తుంచుకొని ఈ లక్షణాలు ఎటువంటివి కనిపించినా వెంటనే వైద్య సలహా తీసుకొని ఏం చెయ్యాలి అనేది ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలి. మరి 1% కంటే విటమిన్ ఏ లోపం వలన కంటి చూపు సమస్యలు గనక ఉంటే ఏ దేశంలో అయినా దాన్ని పబ్లిక్ హెల్త్ ప్రాబ్లంగా పరిగణిస్తారు. అంటే ఈ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నేషనల్ ప్రోగ్రామ్స్ అనేటువంటి వాటిని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇప్పుడు మనకి ఆరోగ్య శాఖలో అనేక రకాలైన నేషనల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే ఈ కంటి చూపు సంబంధించిన లోపాలను సరిచేయటం కోసం కూడా ఒక నేషనల్ ప్రోగ్రామ్ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్. అంటే బ్లైండ్నెస్, కంటి చూపు లేనితనాన్ని రానియకుండా ఈ ప్రోగ్రాం ద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ, ప్రజలకు కావాల్సినటువంటి ఆహార విషయాల గురించి తెలియజేస్తూ, చిన్నపిల్లలకి ముఖ్యంగా ఎటువంటి ఆహార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలో తెలియజేస్తూ, ఈ సమస్య రాకుండా ప్రివెన్షన్ ఆ విధానంలో ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా చేస్తూ, సమస్యలు ఉన్న వాళ్ళని వైద్యుల ద్వారా సరైనటువంటి పరీక్షలు చేయించి వారికి ఏ ఏ పరికరాలు, కళ్ళజోడ లేక ఇతర ఆహార నియమాల ఇవన్నీ తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది మన దేశంలో. అంటే సుమారుగా ఒకప్పుడు 1974 ఆ ప్రాంతాల్లో 1.5% మంది పిల్లల్లో ఈ కంటి చూపు సమస్యలు ఉన్నాయి. ఈ ప్రోగ్రాం పెట్టేటప్పుడు ఒక టార్గెట్ ఏం పెట్టుకున్నారంటే ఈ 1.5 వరకు ఉన్నటువంటి సమస్యల్ని 2020-2022 ఆ ప్రాంతానికల్లా 0.3%కి తగ్గించటానికి ఈ ప్రోగ్రాంలో ఒక టార్గెట్గా పెట్టుకొని ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. తద్వారా ఖచ్చితంగా చాలా వరకు ఈ యొక్క కంటి చూపు సమస్యలు తగ్గిన మాట వాస్తవమే. అలా కాకుండా ఇంకొక ప్రోగ్రాం కూడా పెట్టారు మా హెల్త్ డిపార్ట్మెంట్, వైద్య ఆరోగ్య శాఖలో. అదేమిటంటే విటమిన్ ఏ ప్రొఫిలాక్సిస్ ప్రోగ్రాం. అంటే చిన్నపిల్లల్లో, ముఖ్యంగా విలేజ్ ప్రాంతాల్లో ఉండే వాళ్ళల్లో పిహెచ్సిస్ ద్వారా, ప్రైమరీ హెల్త్ సెంటర్ల ద్వారా విటమిన్ ఏ సప్లిమెంటేషన్ ప్రోగ్రాం. అంటే విటమిన్ ఏ సొల్యూషన్ తీసుకొని సుమారుగా ఈ ప్రోగ్రామ్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ వాళ్ళు రూపొందించారు. ఈ ప్రోగ్రాం ప్రకారం ఏంటంటే పుట్టిన తరువాత 6వ నెల తర్వాత మళ్ళీ 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఆ చిన్న పిల్లలకి 6వ నెల పిల్లవాడికి, 1 సంవత్సరం పిల్లవాడికి 1,00,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ ఏ వచ్చేట్లుగా ఆ సొల్యూషన్ని డైరెక్ట్గా నోటి ద్వారా తాపటం. ఇది ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉన్న స్టాఫ్ ద్వారా అవసరమైతే ఇంటింటికి వెళ్ళైనా ఎక్కడెక్కడ చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి ఈ ప్రోగ్రాం ద్వారా విటమిన్ ఏ ప్రొఫిలాక్సిస్ చేస్తూ కంటి చూపు సమస్యలు రాకుండా కాపాడటానికి ప్రభుత్వం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే 1 సంవత్సరం దాటిన వాళ్ళ దగ్గర నుంచి ప్రతి 6 నెలలకి ఒకసారి 2 లక్షల ఇంటర్నేషనల్ యూనిట్స్కి సరిపోయేటువంటి ఈ విటమిన్ ఏ సొల్యూషన్ ద్రవాన్ని నోటి ద్వారా 6వ సంవత్సరం నిండే వరకు అందించేటువంటి ఈ ప్రోగ్రాం. సో ఈ ప్రోగ్రాంలో చిన్నపిల్లలందరినీ సవ్యంగా మనం కవర్ చేయగలిగి అందరికీ విటమిన్ ఏ సొల్యూషన్ ఇవ్వగలిగితే 99% ఈ పిల్లల్లో విటమిన్ ఏ డెఫిషియన్సీ రాకుండా కాపాడవచ్చు. కానీ దాంతోపాటు ఆరోగ్య విద్య ద్వారా తల్లిదండ్రులకు కూడా
ఎటువంటి ఆహారం పెట్టాలి? చిన్నపిల్లలకి రోజు ఒక క్యారెట్ ముక్క తినిపించండి, మంచిదే. సుమారుగా ఒక 50 గ్రాములు ఉండేటువంటిది చిన్న అల్పాహారంగా తినిపించడం అనేది ఒక అలవాటుగా చేసుకుంటూరండి. అలాగే ప్రతిరోజు ఒక కోడిగుడ్డు, ఖచ్చితంగా ఉడకబెట్టిన కోడిగుడ్డు పిల్లవాడికి ఆహారంలో పెట్టండి. తద్వారా ప్లస్ ఈ ప్రొఫిలాక్సిస్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి కంటి సమస్యలు రాకుండా కాపాడటానికి అవకాశం ఉంది. అలాగే చర్మ వ్యాధికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. చర్మానికి ఉన్నటువంటి ఈ నార్మల్గా ఉండేటువంటి గ్లో పోయి డ్రైగా అయిపోయి పగులినట్టుగా అట్లా అవుతుంది విటమిన్ ఏ లోపం వల్ల. అలాగే విటమిన్ ఏ అనేది అతి ముఖ్యంగా మన శరీరానికి ఎందుకు అంటే ఎముకలు, పళ్ళు, దంతాలు సవ్యంగా ఏర్పడటం కోసం వైటమిన్ ఏ చాలా చాలా అత్యవసరం. అందువలన ఈ లోపం గనక రాకపోతే ఎముకలు దృఢంగా ఉంటాయి, పళ్ళు దృఢంగా ఉంటాయి, కళ్ళు సమస్య లేకుండా ఉంటాయి, చర్మం చాలా బాగుంటుంది. ఇంకా రీసెంట్గా రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఇమ్యూనాలజీ అంటే ఇమ్యూన్ రోగనిరోధక శక్తి కూడా బాగుంటుంది అనేది కూడా శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. సో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కనుక ప్రతి వాళ్ళు కూడా ఈ విషయాలన్నీ గ్రహించి దగ్గరలో ఉన్న ఆరోగ్య శాఖ అధికారులను కానీ ఎవరైనా అడిగి అయా విటమిన్ ఏ లోపాలు రాకుండా ఏయో ప్రోగ్రాంలు ఉన్నాయంట, ఏం చేయమంటారు, మేమేం చేయాలి అనేటువంటిది తెలుసుకొని మా హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఇన్ ఎడిషన్ టు దట్ ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తెలుసుకొని ప్రభుత్వం వారి సహకారం ద్వారా, అలాగే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వారు చిన్నపిల్లలందరికీ కూడా కంటి పరీక్షలు అనేది తర్వాత వయోవృద్ధులకి చక్కగా కంటి పరీక్షలు చేయించి వాళ్ళకు ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. అదొక ప్రోగ్రాం ప్రత్యేకంగా మొదలుపెట్టారు. ఏది? ఈ బ్లైండ్నెస్ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా. కనుక ప్రభుత్వం తన వంతు కృషి తను చేస్తుంది. అలాగే ప్రజలమైన మనం కూడా తెలుసుకొని మన వంతు కృషి మనం మన కోసం, మన బిడ్డల కోసం చేసుకుంటూ కంటి చూపులో ఏమాత్రం తేడా కనిపించినా అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న వైద్యశాల కానీ వైద్యుల వద్దకు కానీ వెళ్ళి దానికి కారణాలేంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది తెలుసుకోవటానికి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేస్తూ మంచి ఆహారం, పోషకాహారం తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని, కంటి చూపుని భద్రంగా ఉంచుకుంటారని ఆశిస్తూ అందరూ తెలుసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. నమస్తే.